ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది. నాటి ప్రధాని దివంగత నేత పివి నరసింహారావు హయాంలో నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్కు ముహూర్తం పడింది. ఆ ముహూర్తం ఎట్టకేలకు సాకారమైంది. నిజామాబాద్ పెద్దపల్లి రైలు వస్తుంది. ఈ ప్రాంత రైతులకు, ఈ ప్రాంత ప్రజలకు కోరుతుంది మాకు రైలు ఆగాలని. అసలు ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏంటి? ఈ ప్రాంతంలో ఎన్నో భూములు కోల్పోయారు. తమ విలువైన పంట భూములు ఇచ్చాం, అన్ని ఇచ్చాం. మా గ్రామం గుండా రైల్వే లైన్ వెళ్తుంది, కానీ మా గ్రామంలో రైలు ఆగడం లేదని చెప్పి ఈ గ్రామస్తులు అంటున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ గ్రామస్తులకు అసలు ఏం సమస్య ఉంది? ఈ రైలు ఆగకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? వీరు కోరుతుంది ఏంటి? ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు మైలారాం సుధాకర్. ఏమైంది మీకు రైలు? రైలు గత 15 ఏళ్ళ చిరకాల వంచ కమ్మర్పల్లి చుట్టూ గ్రామాల 14 ఈ మండలకు 14 గ్రామాలు ఉంటాయి. 14 గ్రామాల ప్రజలు మరి పక్కనే ఏరియట్ల మండలం ఉంటుంది. జిల్లా సరిహద్దు కావడం వల్ల ఈ డబ్బా ఇక్కడి జిల్లా సరిహద్దు అనుకుని పక్క జిల్లా గ్రామాలు కూడా ఉంటాయి. ఇక్కడ రైల్వే ఆర్ట్ ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామానికి, మా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని కోరుతున్నాం. గౌరవ ఎంపీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మా కమ్మర్పల్లి గ్రామంలో రైల్వే ఆర్ట్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆర్టీవీ ద్వారా ఎంపీ గారికి విన్నవించుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ ప్రాంతంలో రైలు ఆగాలని చెప్పి గతంలో ఈ రైల్వే లైన్ అయినప్పుడు ఏమైనా కోరుకున్నారా? కోరుకున్నామండి. ఎందుకంటే ఇంత విలువైన భూములు ఇచ్చి మా దగ్గర రైలు ఆగిపోవడం చాలా దురదృష్టకరం. కొంచెం బాగా కూడా అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మా దగ్గర నుండి పెద్ద ఎత్తున ఇక్కడ వ్యవసాయం ఎక్కువ జరుగుతుంది. మా రైతులు ఇక్కడ నుండి వేరే చోటికి కూరగాయలు తీసుకుపోతారు. అదేవిధంగా మా దగ్గర పెద్ద ఎత్తున వ్యవసాయం కూడా చేస్తారు. కాబట్టి బీహార్ నుంచి కానీ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కానీ ఉపాధి కూలీలు ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ హాల్ట్ ఏర్పాటు చేసినట్టయితే వాళ్లకు ప్రయాణం సులువుగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బొంబాయికి కూడా వలసలు వెళ్తారు. దేనికైనా చూసుకున్నా కూడా ఇది ఇక్కడ హాల్ట్ ఏర్పాటు చేస్తే అందరికీ, విద్యార్థులకు కావచ్చు, చదువుకునే విద్యార్థులు హైదరాబాద్ వెళ్ళేటోళ్ళకి కావచ్చు, ఇక్కడ మెట్పల్లి వెళ్ళడానికి కావచ్చు, ఇటు ఆర్మూర్ వెళ్ళడానికి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఎంపీగా ఉన్నటువంటి కవితమ్మ ఆధ్వర్యంలో ఇంతకుముందు మస్తు మంది ఎంపీలుగా చేసి చాలా మంది చేసిరు, ప్రయత్నం చేసిరు. కానీ గౌరవ కల్వకుంట్ల కవిత గారు కృషి వల్ల ఇది పూర్తి స్థాయిలో మేము సాధించుకోగలిగినాం. ఇవాళ రాకపోకలు జరుగుతున్నాయి. కేవలం ఇప్పుడు చూసుకుంటే ఇది ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కోసం కాకుండా ఓన్లీ గూడ్స్ రైల్ కోసం పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. ఇది మేము ఇక్కడ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి అరవింద్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఒక హాల్ట్ ఏర్పాటు చేయండి. హాల్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్యాసింజర్ రైలు కూడా నడపాలని కోరుతా ఉన్నాం. లేకపోతే కవితక్క ఏర్పాటు చేయబోయే పార్టీ తరఫు నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే దీక్షలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, రీలే నిరాహార దీక్షలు చేస్తాం. ప్రజల మద్దతు కోరుతాం. గ్యారంటీ ఎంపీ అరవింద్ గారు దీని మీద స్పందించి ఇక్కడ హాల్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఈ ప్రాంత ఎంపీలుగా చాలా మంది ఉన్నారు. కేశపల్లి గంగారెడ్డి దివంగత నేత, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పురుడు పోస్తుంది నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్. తర్వాత నిజామాబాద్కి సంబంధించిన మాజీ ఎంపీ మధేష్ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపనలు జరిగాయి. తర్వాత కాలంలో అనేక మంది ఎంపీలు వచ్చారు. అయినప్పటికీ కూడా మీ ప్రాంతం గుండా అనేక విలువైన వ్యవసాయ భూములు కూడా కోల్పోయిన పరిస్థితి. మీకైతే న్యాయం జరిగింది? లేదండి. వాస్తవంగా విలువైన భూములకు ఇక్కడ వరద కాలువ కానీ రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత రైతులు ఎన్నో ఎకరాలు, లక్షల రూపాయల విలువ చేసే ఎకరాలు కోల్పోయినప్పటికీ మా ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక మా ప్రాంతానికి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే మా ప్రాంత ప్రజలు రాకపోకలకు కానీ ఏదైనా గూడ్స్ ట్రైన్ల వస్తువుల సరఫరాకు కానీ ఎన్నో అవకాశాలు ఉంటాయని అనుకున్నాము. ఈ ప్రాంతము నిజంగా మోర్తాడు కన్నా ముందు ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్సులు కమ్మర్పల్లినే ఆగేటి. కానీ అలాంటిది ఇక్కడ ఒక స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రాంత యొక్క ప్రజలు ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా బాంబే కానీ, ఇంకా ఢిల్లీకి కానీ, ఇంకా హైదరాబాద్ కానీ, ఇటు గోదావరి కానీ అటు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాలంటే మోర్తాడుకో లేకపోతే మెట్పల్లికో లేదా ఆర్మూర్కో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మన ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ స్పందించి
ఈ కమ్మర్పల్లికి హాల్ట్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ ప్రాంత ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఏంటంటే ఈ రైల్వే లైన్ ఇటు ముంబైకి ఇటు ఢిల్లీకి ప్రధానంగా మధ్యలో కలిపే లైన్ గా ఉంది ఇది పెద్దపల్లి నిజామాబాద్ లైన్. ఈ లైన్ పూర్తి స్థాయిలో ఇక్కడ ప్యాసింజర్లు నడిపితే అటు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది, గోదావరి నుండి ఇటు ముంబై వరకు కూడా చేరుకునే అవకాశాలు చాలా దగ్గరలో ఉంటాయి. ఈ ప్రాంతంలో అనేక రైళ్లు నడిపితే ప్రజలకు సౌకర్యం ఉంటుంది. దీనిపైన మీ స్థానిక ఎంపీ అరవింద్ ఏమని కోరారు? అదే చెప్తున్నాము. వాస్తవంగా మేము చేసిన చిన్న తప్పు ఏంటంటే మేము రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసము విలేజ్ కమిటీలు కానీ ఇక్కడ ఉన్న యువకులతోనే ఒక కమిటీ కానీ వేసుకోలేకపోయినాం. వాస్తవంగా ఈ కమ్మర్పల్లి ప్రాంతానికి ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని అన్ని విలేజ్ వాళ్ళతో ఒక కమిటీ వేసుకొని మేము ఇక్కడ స్థానిక ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి మేము ఈ ప్రాంతంలో రైల్వే హాల్ట్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ముందు ఆయనని కలిసి విజ్ఞప్తి చేస్తాం. దానివల్ల ఇక్కడ నుండి బాంబేకి కానీ ఢిల్లీకి కానీ ఇతర దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియాలో మనకు రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని పసుపు పరిశోధన కేంద్రం ఉన్నది. ఇక్కడ ఐటీఐ కాలేజీ ఉన్నది, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ఇంకా స్కూళ్ళు ఉన్నాయి, మంచి స్కూళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కడికెక్కడిలో వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక రైల్వే స్టేషన్ కోసం మేమందరం కలిసి ఒక కమిటీ వేసుకొని దీన్ని ఏర్పాటు చేసేదాకా మేము ఒక ఉద్యమం లెక్క తీసుకుపోయి ఎంపీ గారిని కలుస్తాము, స్థానిక ఎమ్మెల్యే గారిని కలుస్తాము, అందరినీ కలిసి మేము ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. అయితే ప్రధానంగా చెప్పండి, ఇక్కడ అనేక మంది రైలు కోసము భూములు కోల్పోయిన వారు ఉన్నారు. అనేక మంది ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూడొచ్చు. ప్రధానంగా ఈ ప్రాంతం నుండి రైలు వెళ్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలుపు ఏదైతే నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఉంది, ఇక్కడ ప్రధానంగా ప్యాసింజర్ రైల్స్ వెళ్లాల్సి ఉంది. ప్యాసింజర్ రైలు వెళ్ళక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా గూడ్స్ రైళ్లే వెళ్తున్నాయి. గూడ్స్ రైళ్లే వెళ్ళడం దీనికి ప్రధానంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ అయితే పూర్తయింది. మా ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ అయితే కావాలని అయితే చెప్తున్నారు. అనేక మంది భూములు కోల్పోయిన వారు ఉన్నారు, అనేక మంది ఇండ్లు కోల్పోయిన వారు ఉన్నారు. వారికి న్యాయం జరగాలని చెప్పి కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ప్రభుత్వము చిత్తశుద్ధితో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో మా భూములు కోల్పోయిన వారందరికీ కూడా న్యాయం చేయాలి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తానికి అయితే మా ప్రాంతానికి సంబంధించి రైలు వస్తూ పోతుంది. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఆదుకోవాలి, మాకు రైల్వే హాల్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నారు. చెప్పండి, మీకు ఉన్న సమస్య ఏంది? అన్నగారు, మా కమ్మర్పల్లి గ్రామంలో చాలా రాబడి బొంబాయి కానీ హైదరాబాద్ కానీ రోజు రెగ్యులర్గా దాదాపు ప్రజలు వెళ్తూ ఉంటారు. కానీ కమ్మర్పల్లి మీదికి వెళ్ళి రైలు పోతూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ రైలు స్టేషన్ లేక ఇబ్బంది అవుతుంది ప్రజలకు. మరి ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పడేస్తే మా ప్రజలకు మా యొక్క 13-14 గ్రామాల విలేజ్ వారికి దగ్గర ఉంటాయి కనుక రైల్వే ట్రాక్ ఏర్పడేయాలని నేను మా ఎంపీ గారిని కోరడం జరుగుతుంది. మేము ఉద్యమం చేశానా తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమం చేశామో ఈ రైల్వే సాధన కోసం కూడా ఉద్యమం చేసి మేము రైల్వే ట్రాక్ సంపాదించాలని చెప్పి మేము కోరుతున్నాము. మా గౌరవనీయ ఎంపీ గారు అరవింద్ గారు చొరవతో మాకు రైల్వే ట్రాక్ కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. ప్రధానంగా రైల్వే ట్రాక్ పక్కనే ఇండ్లు కోల్పోయిన వారు ఉన్నారు. అసలు ఇక్కడ అనేక మంది భూములు ఇల్లు ఇస్తేనే రైల్వే ట్రాక్ ఏర్పడింది. కానీ మీ ఇల్లు కోల్పోయారు, మీకు దానికి డబ్బులు వచ్చాయా? ఆర్టీవీ వాళ్ళకు నమస్కారం. ముందుగా ఏదైతే రైల్వే లైన్ వస్తుందంటే చాలా మేము ఆశల పల్లకిలో ఉన్నటువంటి పరిస్థితి. మా ఇండ్లు కోల్పోయినా, మా భూములు కోల్పోయినా మాకు సౌకర్యం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 2 మండల 3 మండలాల రైతులు ఇక్కడ అనేక రకాల వస్తువులు తీసుకొచ్చి ఇటు కరీంనగర్, అటు జగిత్యాల, ఇటు నిజామాబాదు ప్రాంతాలకు తీసుకుపోయే స్థితి ఉంది. ఈరోజు పసుపు పరిశోధన కేంద్రం కూడా నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దానికి పునరుజ్జీవం లేదు. కావున దీనికైనా కానీ పసుపు తీసుకుపోవడానికి కానీ లేదా ఇక్కడ పండిస్తున్నటువంటి ఎర్రజొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ
వడ్లు కానీ తీసుకుపోవడానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నల్ల బంగారాన్ని తరలించకపోవడానికే, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు తరలించకపోవడానికే ఉపయోగపడుతుంది ఈ రైల్వే ట్రక్కు. కాబట్టి దీని వెంటనే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఖచ్చితంగా దీన్ని రైల్వే ఆల్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి ప్రజాప్రతినిధులు కోరుతున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇది వేదిక మీదకి వచ్చిందో దీని జేఏసీగా ఏర్పడి అన్ని గ్రామాలు, ఇటు మోర్తాడు మండలం ఉంది, ఇటు ఏర్గట్ల మండలం ఉంది, కమ్మర్పల్లి మండల ప్రజలు ఉన్నారు. కాబట్టి అన్ని ప్రాంతాలకు కూడా సౌకర్యంగా ఉంది ఇది. ఎందుకంటే మోర్తాడులో ఉన్నట్టుగా ఊరుకు దూరంగా కిలోమీటర్ దూరం లేదు ఇక్కడ. ఇది 100 గజాల దూరం కూడా లేదు. ఇల్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా ఇల్లు కోల్పోయినాం. కానీ మాకు ఇల్లుకు పైసలు ఇచ్చారు కానీ జాగాకు పైసలు ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా 100 గజాలకు పైసలు ఇవ్వని పరిస్థితి ఈ రోజు ఉంది. అయినా కానీ ఇప్పటి వరకైనా కనీసం ఇప్పటికైనా ఏదైతే చుట్టూ అటుపక్కకు ఇటుపక్కకు 40 గజాల స్థలం ఉంది. ఈ 40 గజాల స్థలంలో ఆల్ట్ ఏర్పాటు చేసినట్టయితే ఏదైనా ఇక్కడికి వస్తువులు తీసుకుపోవడానికి కానీ ఏదానికైనా కానీ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కాని వేళల జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మొదలైందో ఆ విధంగా మీరు దీన్ని తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గ్రామస్తులు గారు వారిని అడుగుదాం. చెప్పండి, మీ ప్రాంతంలో రైలు హాల్ట్ లేకపోవడంతో ఏమి ఇబ్బందులు అవుతాయి? రైల్వే లైన్ కోసం కొన్ని ఏళ్ళు వేచి చూసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ కోసం వేచి చూసి అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మా కమ్మర్పల్లి మండలానికి 14 గ్రామాలు ఏర్గట్ల మండల అనుసంధానంతో ఉన్నది. ఇక్కడ రైల్వే స్టేషన్ పెడితే మోర్తాడు కన్నా ఎక్కువ కమ్మర్పల్లి రైల్వే స్టేషన్ పెడితే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మోర్తాడులో రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే వర్షాకాలం వెళ్ళాలంటే బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక 2 కిలోమీటర్లు కమ్మర్పల్లి నుంచి మోర్తాడుకి వెళ్ళాలంటే 50 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని వెళ్ళాలి. వర్షాకాలం వచ్చిందంటే రైల్వే స్టేషన్కు వరదలు వస్తే రైల్వే స్టేషన్ పోని స్థితి ఉన్నది. అదే కమ్మర్పల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే ఈ 2 మండలాలతో పాటు మెట్పల్లి మండలం దగ్గర ఉన్న వర్షకొండ కానీ, డబ్బా, ఎర్రాపూర్ కానీ విద్యార్థులకు కానీ మన రైతులకు కానీ ఉపయోగం ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ ఇప్పటికైనా హాల్ట్ ఏర్పాటు చేసి దీన్ని అందుబాటులోకి తేవాలని కమ్మర్పల్లి గ్రామం తరఫున కోరుతున్నాం. లేకపోతే కమ్మర్పల్లిలో జేఏసీ ఏర్పాటు చేసి అఖిలపక్ష జేఏసీ ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ ఉద్యమం కోసం పాటుపడతాం. అంటే ప్రధానంగా మీరు ఎన్నో భూములు కోల్పోయారు. మీ విలువైన పంట భూములు, అటు వరద కాలువ ఉంది, ఇటు రైల్వే ట్రాక్ ఉంది. ఈ రైల్వే ట్రాక్ కోసం కొన్ని లక్షల విలువైన భూములు కమ్మర్పల్లి రైతులు కోల్పోయారు. అప్పుడు రైతులు కోల్పోయారు. ఇప్పుడు ఆ విలువ మా రైతులకు కొన్ని కోట్ల వస్తుండే. భూములు పోయినా ఉపయోగం లేకుండా అయిపోయింది మా కమ్మర్పల్లికి. ఇప్పటికైనా ఆలోచించి రైల్వే స్టేషన్ చేయాలని కోరుతున్నాం. మరో నాయకుడు ఉన్నారు. గతంలో రైల్వే ట్రాక్ కోసం అనేక భూములు కోల్పోయారు. అప్పుడు రైల్వే లైన్ కావాలని చెప్పి ఉద్యమం చేశారు. చెప్పండి, మీరు ఈ ప్రాంతానికి రైల్వే లైన్ సహకారం కావడానికి ఈ ప్రాంతంలో అనేక మంది రైతులు భూములు కోల్పోయారు. వారికి న్యాయం జరిగే విధంగా కూడా చూసిన పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరిగిందా రైల్వే ట్రాక్ రావడంతో? రైల్వే ట్రాక్ వస్తేనే అంటే ఇంక ఇప్పుడు స్టేషన్ కావాలా? స్టేషన్ కోసమే మేము దాంట్లో ఆడుతున్నాము. స్టేషన్ కావాలని ఇప్పుడు దాదాపు ఎన్ని వెళ్ళాయి మనం ఏడుతున్నాం అప్పుడు దానికోసమే. ఎవరెవరికి కలిసి ఇప్పుడా మన అరవింద్ ఎంపీ ఇక మళ్ళా టైం కూడా మారిపోయాయి. నాకు మాట్లాడలేదు, అంత దమ్ వచ్చింది పూర్తిగా. ఓకే, మొత్తానికి చూడొచ్చు, మా ప్రాంతానికి రైల్వే లైన్ అయితే వచ్చింది. ఎన్నో దశాబ్దాల కళ దీనికి అంతటికి సంబంధించి మాకైతే ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. దీనివల్ల అనేక సాధించుకున్నాం. చెప్పండమ్మా, మీరు ఇక్కడ ఈ ప్రాంత వాసులందరూ కూడా భూములు కోల్పోయారు, ఇల్లు కోల్పోయారు. ఇక్కడ రైల్వే లైన్ అయితే అయింది. ఈ లైన్ ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన రైల్వే లైన్ గా గుర్తించబడుతుంది. ఎందుకంటే ఇటు బొంబాయికి వెళ్ళొచ్చు, ఇటు ఢిల్లీకి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఇటు దక్షిణ భారతదేశానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో మీకు రైల్వే లైన్ రావడం వల్ల దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రైల్వే లైన్ అయితే వచ్చింది, హ్యాపీగా ఉన్నారా? లేదండి, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టే. మాత్రము మా కమ్మర్పల్లి మండల కేంద్రంలో 14 గ్రామాలు ఉన్నాయి. అట్లాగే దీనికి పక్కనే ఒక చెరువుకుంటుంటది. దానికి సంబంధించింది గవర్నమెంట్ అనుకుంటే అక్కడే మాకు స్టేషన్ అవుతుందండి. స్టేషన్ కావాలా? స్టేషన్ అయితే చదువుకున్న పిల్లలు, ఉద్యోగస్తులు,
ఇక రవాణా చేసేవాళ్ళు ఇంకెవరన్నా కానీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టే మోర్తాడుకు వెళ్ళాలంటే 2 కిలోమీటర్ దూరంలో వర్షం వస్తే పెద్ద గుంతలు ఉన్నాయి, అప్పుడు ఆగిపోవాల్సిన అవసరం వస్తుంది. మాకైతే చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద మండలంలో మేము అది సాధించుకోలేకపోయినాం. మేము ఒకటే చెప్తున్నాము అరవింద్ గారికి, ఆయన ఇది చొరవ తీసుకొని ఇక్కడ మాకు స్టేషన్ నిర్మించాలి. స్టేషన్ నిర్మిస్తే ఆయనకు మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. ఎందుకంటే వేలాది మంది ఇక్కడ పని చేసే వాళ్ళు ఉన్నారు, పోయేవాళ్ళు ఉన్నారు. బాంబాయి నుంచి ఇంకా ఇతర ఊర్లకు వెళ్ళడానికి మాకు సౌకర్యం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్టేషన్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ఆ స్టేషన్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మహిళా సంఘాలు కూడా ఇలా రైలు ఆపడానికి కూడా ముందుకొస్తాము. ఎందుకంటే మా కోరిక అది. 10 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నామండి అది రావాలని, కానీ రాలేకపోయింది. ఇప్పుడైనా ఇప్పుడున్న అరవింద్ అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదొకటే మా కోరిక. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఇది నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఇది. దీనికి సంబంధించి ప్రధానంగా మా ప్రాంత వాసుల కళ. ఇక్కడ మేము ఎన్నో భూములు కోల్పోయినాం, విలువైన పంట భూములు. అయినప్పటికీ రైల్వే ట్రాక్ అయితే ఏర్పడింది. రైల్వే ట్రాక్ అయితే ఏర్పడిన నేపథ్యంలో మాకు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి సంబంధించి రైల్వే స్టేషన్ రాలేదు. రైల్వే స్టేషన్ వస్తే మా ప్రాంతం నుండి అయితే కరీంనగర్, అదేవిధంగా జగిత్యాల జిల్లాలతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లాకు, నిర్మల్ జిల్లాకు అనుసంధానంగా ఉంటుంది. ఇక్కడ ప్రాంతం నుంచి అనేక మంది ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడనే పసుపు పరిశోధన కేంద్రం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు అయితే ఏర్పాటైంది. ఈ పసుపు బోర్డు ఏర్పాటైన క్రమంలో పసుపు పరిశోధన కేంద్రం ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి కమ్మర్పల్లిలో ఇక్కడ అనేక మంది సైంటిస్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అదేవిధంగా ఇంపోర్ట్ అయ్యే అవకాశాలు రానున్న రోజుల్లో ఉంటాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రాంత వాసుల డిమాండ్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటైతే మాకు అనేక ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి రైల్వే ద్వారా. దానివల్ల కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించిన రైల్వే శాఖ అధికారులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవ తీసుకొని మా ప్రాంతంలో రైల్వే స్టేషన్ కావాలని డిమాండ్ అయితే ఉంది. ఈ డిమాండ్ను నెరవేరాలని దిశగా నిజామాబాద్ జిల్లా ఎంపీ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రాంత వాసులు అయితే కోరుతున్నారు. లేని ఎడల రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం అయితే ఎలా జరిగిందో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆ ఉద్యమం చేసి మేము ఖచ్చితంగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని చెప్పి ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.